ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడం అదే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు పానుగంటి లక్ష్మీ వెంకయ్యమ్మ. తాను లేనప్పటికీ ఆ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగాలనే ఉద్దేశంతో 100 ఎకరాల భూముల్ని ధర్మసత్రానికి రాశారు. ఆ భూముల ఆదాయంతో నిరుపేదలకు అన్నదానం జరగాలని సంకల్పించారు. కానీ ఇప్పుడు ఆమె ఆశయాలు కాగితాలకే పరిమితమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సత్రానికి 100 ఎకరాల భూములు ఉన్నప్పటికీ ఆకలితో వచ్చిన వారికి అన్నం దొరకని పరిస్థితి నెలకొంది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో ఉన్న శ్రీ పానుగంటి లక్ష్మీ వెంకయ్యమ్మ ధర్మసత్రాన్ని 1886 ఏప్రిల్ 2న స్థాపించారు. ఆకలితో వచ్చిన వారికి కుల మత భేదం లేకుండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో ఈ సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ సేవా కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు సుమారు 800 ఎకరాల భూములను సత్రం పేరున రాశారు. ప్రతి 3 సంవత్సరాలకు ఈ భూములను వేలం వేసి వచ్చే శిస్తు ఆదాయంతో సత్రంలోనే అన్నదానం నిర్వహించేవారు. ఒకప్పుడు వందలాది మంది ఇక్కడ భోజనం చేసేవారని గ్రామ పెద్దలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ధర్మసత్రం దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతోంది. అయితే శాఖ ఆధీనంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు నిత్యం పొగలు కక్కిన వంటశాల ఇప్పుడు వెలవెలబోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురు శుక్రవారాల్లో కూడా సత్రంలో భోజనం ఏర్పాటు చేయకుండా వచ్చిన వారిని గ్రామంలోని ఆలయం వద్ద జరిగే అన్న సంతర్పణకు పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 100 ఎకరాల ఆస్తి ఉన్న సత్రంలో ఆకలితో వచ్చిన వారికి అన్నం దొరక్కపోవటం బాధాకరమని అంటున్నారు. సత్రంలో ఒక వంట మనిషి, ఒక సహాయకుడు, కార్యనిర్వహణాధికారి, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్, వాచ్మెన్ విధులు నిర్వహిస్తున్నారు. ఇంతమంది సిబ్బంది ఉన్నప్పటికీ రోజుకు కనీసం 10 మందికి కూడా భోజనం అందటం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆకలితో ఎవరైనా వచ్చినా కార్యాలయానికి తాళాలు వేసి ఉంటున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాదు సత్రంలో విధులు నిర్వహించాల్సిన పూజారి కూడా అక్కడ నివసించడం లేదని, ఆయన కుమారుడు వచ్చి వెళ్లిపోతున్నారని సిబ్బందే చెబుతున్నారు. దీంతో లక్ష్మీ వెంకయ్యమ్మ ఆశలు ఎలా నెరవేరుతాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లో సత్రానికి చెందిన సుమారు 800 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములను తక్కువ శిస్తుకు కౌలుదారులకు ఇస్తున్నారని, సంవత్సరాలుగా శిస్తులు చెల్లించిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పేద రైతులు, చిన్న కౌలుదారులకు పై మాత్రమే నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్యాక్రాంతమైన సత్రం భూములను తిరిగి స్వాధీనం చేసుకుని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని అన్నదానానికి వినియోగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి పానుగంటి లక్ష్మీ వెంకయ్యమ్మ సత్రంకు సంబంధించి సుమారు అందాజు ఒక 1000 ఎకరం ఉంది. ఈ 1000 ఎకరానికి సంబంధించి 1986లో ఈ దానం చేశారు. ఈ దానం చేసిన దగ్గర నుంచి కూడా ఆవిడ దానం ఎందుకు చేసిందంటే సొట్టోళ్ళు, గుడ్డోళ్ళు, ఏమీ లేని వాళ్ళకి అన్నం పెట్టమని. కానీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్క మనిషికి కూడా అన్నం పెట్టలేదు, అన్నం పెట్టట్లేదు. అసలు తలుపులు వేసేసి ఉంటున్నాయి. ఆవిడ ఉద్దేశం ఏంటి? పానుగంటి లక్ష్మీ ఉద్దేశం ఏంటంటే ఆ మహాతల్లి ఎందుకు దానం చేసింది? ఇది అనాథులకి కనీసం 2 పూట్ల అన్నం పెట్టమని దానం చేసింది. ఆ కాన్సెప్ట్ కూడా కొనసాగట్లేదు. అందుకే నేను ఏమన్నానంటే వీళ్ళు పెత్తందారుల వైపే పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన పానుగంటి లక్ష్మీ వెంకయ్యమ్మ సేవాభావాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు అంటున్నారు. 100 ఎకరాల ఆస్తి ఉన్న ధర్మసత్రంలో ప్రతిరోజు నిరుపేదలకు అన్నదానం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే దీనిపై స్పందించిన అధికారులు ధర్మసత్రానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో స్థానిక శాసనసభ్యులు
గౌరవ జ్యోతుల నెహ్రూ గారు అదేవిధంగా ఇతర పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకుని సదరు భూమిని లీజుకి ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు త్వరలో చేస్తాం. మనం ఏదైతే భూములు లీజులో ప్రజెంట్ లేవో వాటిని త్వరలోనే లీజులోకి తీసుకురావడం ద్వారా ఆదాయం పెంచడానికి కృషి చేస్తాం. ఆల్రెడీ ఈ భూములకు సంబంధించి ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వాటికి సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయి. కోర్టులో అవి కొనసాగుతాయి. ఎక్కడైనా కోర్టులో కేసులు ఏమైనా ఉంటే త్వరలో ఫైల్ చేయడం జరుగుతుంది. దేవాదాయ దర్శన కమిషన్ వారు ధర్మకర్తల మండలి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఈ వారంలో మేబీ వాటి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ధర్మకర్తల మండలి సహకారంతో వాళ్ళందరూ స్థానికులు కాబట్టి ఇక్కడ మంచి చెడ్లన్నీ వాళ్ళ మీద అవగాహన ఉంటుంది. మేము కూడా మేము సమన్వయంతో మెరుగ్గా ఈ సత్రానికి సేవలు చేయడానికి కృషి చేస్తాం. ఒకవైపు సత్రానికి 100 ఎకరాల భూములు, మరోవైపు ఆకలితో వచ్చిన వారికి అన్నం దొరకని పరిస్థితి. ఇది కేవలం ఒక ధర్మసత్రం సమస్య మాత్రమే కాదు, మహోన్నత దాత ఆశయాల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ స్పందించి పానుగంటి లక్ష్మీ వెంకాయమ్మ సేవా సంకల్పాన్ని కొనసాగిస్తుందా, లేక ఇదంతా చరిత్రలోనే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.